బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఇమాన్యుయల్ ఏది ఏమైనప్పటికీ ఈ వారం కెప్టెన్ గా అదరగొట్టావయ్యా అంటూ క్లాప్స్ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగానే బర్నీ గారిని పంపించింది నువ్వే, మళ్ళీ బర్నీని హౌస్ లో ఉంచేలా చేసింది నువ్వే అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్నటి వరకు బర్నీ గారు నా వల్లే వెళ్ళిపోయారనే ఒక ఏదైతే గిల్టీ ఉందో అది పూర్తిగా పోయిందంటే, ఏదేమైనా సరే నువ్వు టాస్కులు చాలా బాగా ఆడుతావు. అక్కడ ఏదైతే ఉందో ఆ పోల్ని నువ్వు కరెక్ట్గా చూసొచ్చి కట్టావు చూడు, నెక్స్ట్ లెవెల్. నీతో సోల్జరే ఆడలేకపోయాడు అంటే తను కన్ఫ్యూజ్ అయిపోయాడు సార్ అంటే అదే కదా. ఏదేమైనా సరే ఇమాన్యుయల్ బుర్రే బుర్రా అంటూ నాగార్జున ఆకాశానికి ఎత్తేసిన తర్వాత ఇక ఆ తర్వాత తిట్ల నుంచి స్టార్ట్ చేశారనే చెప్పాలి. అవును ఇమాన్యుయల్, ఏదైతే నామినేషన్లో నువ్వు తనుజాని నామినేషన్ చేశావో అప్పుడు ఒక విషయం, రాము రాథోడ్కి సపోర్ట్ చేయమని చెప్పలేదనని తనుజాకి చెప్పావు కదా. సో నీ కోసం నువ్వు నిజంగానే చెప్పలేదా అంటే లేదు సార్ చెప్పలేదు సార్, నేనేమంటే సరే నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే తనుజా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారిగా ఇమాన్యుయల్ అడిగిందో అప్పుడు ఇమాన్యుయల్ సైక్ చేసి సరే ఇచ్చేసే అన్న వీడియో వేసి చూసావు కదా, మరి నువ్వు అనలేదు చెప్పలేదు అంటున్నావు, మరి అక్కడ వీడియో మోసం చేయదు కదా. ఇప్పుడు ఏమంటావు ఇమాన్యుయల్ అంటే సార్ నాదే మిస్టేక్ అయింది సార్, నేనేదో ఫ్లోలో అలా అనుకున్నాను సార్ అంటే మరి మిస్టేక్ అంటే ఎలాగా? తనుజాని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టు? మనం తప్పు చేసినా దాన్ని సమర్థించుకునేలా ఉండకూడదంటే సారీ తనుజా అంటూ ఇమాన్యుయల్ తనుజాకి సారీ చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత తనుజా విషయంలో ఏదైతే నామినేషన్ చేశాడో ఇమాన్యుయల్ ఆ వీడియో చూపించి బండారం బయటపెట్టిన దానిపై మీరు ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.